ఇప్పుడు మనం 2024వ సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 7వ రాశి సప్తమ రాశి తులారాశి వారి జ్యోతిష్యం చూస్తున్నామండి. గవ్వల శాస్త్రం. ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు, లకుట ప్రశ్న శాస్త్రం అంటారు. ఈ తులారాశి వారి జ్యోతిష్యం మీద భూతభవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో, శుభయోగం అశుభయోగం ఎలా ఉందో గవ్వలేసి వాటిని లెక్కబెట్టి జ్యోతిష్యం చూద్దామండి. తులారాశి వారి జాతకంలో రాహు గవ్వలు పడ్డాయండి. 4 గవ్వలు పడ్డాయి. 4 గవ్వలు చాలామంది చాలా వరకు చూడాలంటే మాత్రం నలుగురు ఉంటేనే ఏదైనా పని అవుతుందండి. వ్యవహారం కావచ్చు, వ్యాపారం కావచ్చు, కుటుంబంది కావచ్చు, పర్సనల్ లైఫ్ది కావచ్చు. చాలా వరకు నలుగురు ఉంటేనే ఏదైనా ఒక పని అవుతుంది. 4 కట్టెలు ఉంటేనే ఐకమత్యం అంటారు. ఆ ఐకమత్యమే మహాబలం అంటారు. తులారాశి వారికి మాత్రం చాలా వరకు మాత్రం శుభం గవ్వలు పడ్డాయండి. రాహు మార్గదర్శ మంచిగా నడుస్తుంది. వీరి జాతకంలో చూడాలంటే కానీ ముఖ్యంగా మాత్రం తులారాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం విశాఖ నక్షత్రం, చిత్ర నక్షత్రం, అలాగే స్వాతి నక్షత్రం. విశాఖ నక్షత్రం 1వ పాదం, చిత్రా నక్షత్రం వారి పాదం, అలాగే స్వాతి నక్షత్రం పాదం వారికి చాలా వరకు చిత్రా నక్షత్రం వారికి శుభయోగం ఉంది. స్వాతి నక్షత్రం వారికి శుభయోగం ఉంది. విశాఖ నక్షత్రం వారికి కొద్దిపాటి మిశ్రమ ఫలితం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పని ఒత్తిడి చాలా ఉంటుంది. మానసిక ఒత్తిడి చాలా ఉంటుంది. కుటుంబ ఒత్తిడి చాలా ఉంటుంది. ఒకరి మనసులో ఒకరు ఉండరండి. ఎవరి ఆలోచన వారికే ఉండదు. పిల్లల మనసులో పిల్లలు ఉండరు, పెద్దల మనసులో పెద్దలు ఉండరు. వీరికి చాలా వరకు మాత్రం రక్త సంబంధికులతో తప్పకుండా విరోధాలు ఉంటాయండి. ఈ మే నెల మొత్తం 1వ తేదీ నుంచి 31 వరకు 31వ తేదీ వరకు ఎక్కడ చూసినా పెద్ద గొడవలకు చిన్న గొడవలే. చీలికి గాలి వాన అవుతుంది అంటారుగా, అలాగే చిన్న గొడవలే పెద్దగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముందు జాగ్రత్త తీసుకోవడం చాలా వరకు మంచిది. అలాగే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూసినా, మన హైందవ శాస్త్ర ప్రకారం చూసినా, మన భారతదేశ ప్రకారం చూసినా, మన తెలుగు రాష్ట్రాల ప్రకారం చూసినా కూడా వైవాహిక జీవితంలో చాలా విపరీతమైన పరిణామాలు నడుస్తున్నాయండి. అది అందరికీ తెలుసు. కానీ 90% ఎవరు చెప్పలేకపోతున్నారు. వైవాహిక జీవితంలో చాలా ఇబ్బందులు, చికాకులు వస్తున్నాయి. వివాహమైన వారు పురుషులే కావచ్చు, వేరే స్త్రీని బానిస కావటం, అలాగే వివాహం అయిన వారు స్త్రీలే కావచ్చు, ఇతర పురుషులను బానిస కావటం, అది కుటుంబ పరంగా కావచ్చు, లేదా కుటుంబ నిర్లక్ష్యం కావచ్చు, లేదా ధనం గురించి కావచ్చు, లేదా ఆకర్షణ శక్తి మూలంగా కావచ్చు, లేదా వారికి గత్యంతరం లేకుండా కావచ్చు. స్త్రీ పురుషులు ఈ వైవాహిక జీవితంలో మాత్రం కొన్ని అడపదడప ఇబ్బందులు పొరపాటునని తెలియకుండా ఫస్ట్ పొరపాటున పెడుతున్నారు. తర్వాత ఆ పొరపాటుని మాత్రం వారు చాలా వరకు మాత్రం తప్పుడు నిర్ణయంలా నిజం అనుకొని భ్రమలో బతుకుతున్నారు. కాబట్టి అలాంటి సంఘటనలు, చికాకులు ఉన్నవారు ముందు జాగ్రత్తగా ఇప్పటికైనా కనుమెప్పు తీసుకుని మంచి నిర్ణయాలు తీసుకుంటే, నా మాట అయినే మీరు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. మీ ఆత్మ పరిశోధన చేసుకొని, మీ ఆత్మమిత్రులు ఎవరు ఉంటారో, మీకు నచ్చిన వారు ఎవరు ఉంటారో, మీ మనస్సు మాట ఎవరు ఉంటారో వాళ్ళ మాట విని ప్రకారం మీరు మాత్రం చాలా వరకు సరైన నిర్ణయాలు తీసుకుంటే చాలా వరకు మంచిదండి. నేను చెప్పేది వివాహం కాని వారి గురించి కాదు, వివాహం అయిన వారి గురించి కూడా. అంటే ఈ ఒక్క తులారాశిలోనే కాదండి, అన్ని రాశుల వరకు కూడా ఇలా నడుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా నడుస్తుంది. అలాగే మన హిందూ ధర్మశాస్త్ర ప్రకారంలో భారతదేశంలో నడుస్తుంది. అలాగే మన ఉభయ రాష్ట్రాలు తెలంగాణలో కూడా ఇలాంటి వ్యవహారాలు నడుస్తున్నాయి. అంటే నేను చెప్పే జ్యోతిష్యం చెప్తుండే కదా, ఈయన గవ్వల శాస్త్రం చెప్తుండే కదా, ఇదేందని మీరు అనుకోవచ్చు. కానండి, శాస్త్రంలో మంచి కూడా ఉంటుంది, చెడు కూడా ఉంటుంది. శాస్త్రం అంటే 2 కత్తుల పొదులు లాంటిది. 2 కత్తుల పొదులు లాంటిది అంటే మాత్రం చెడుని తీసేస్తుంది, మంచిని పూల లెక్క తెచ్చి పెడుతుంది. కాబట్టి
నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఆరోగ్య విషయంలో, కుటుంబ విషయంలో చాలా వరకు మంచిది. రాజకీయ రంగంలో మాత్రం అంతగా కలిసి రాదండి. ధనపరంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. విదేశానం ఏరే రాష్ట్రం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం టైం తీసుకోవడం మంచిది. వ్యాపారస్తులకు మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుంది. వ్యవసాయదారులకు మిశ్రమ ఫలితం ఉంటుంది. ఇంకా కళాకారులకు చూడాలంటే మాత్రం మిశ్రమ ఫలితమే ఉంటుంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితమే ఉంటుంది. వారు ఏ రంగం వారైనా కావచ్చు, మిశ్రమ ఫలితం ఉంటుందండి. రెండవసారి గవ్వలు వేసి చూద్దాం. ఇప్పటివరకు అయితే 4 గవ్వలు పడ్డాయి. ఇప్పుడు మాత్రం 5 గవ్వలు పడ్డాయండి. పంచమ స్థానంలో భూమి, గాలి, ఆకాశం, నీరు, నిప్పు, అలాగే పంచమహారుషులు వీరి ఎంట ఉంటారు. నవగ్రహాలు ఎలా ఉంటారో, పెద్దల ఆశీర్వాదం ఎలా ఉంటుందో, అలాగే నేచర్స్ వీరి ఎంట తప్పకుండా ఉంటుంది. వీరికి ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ఆ నేచర్స్ కాపాడుతుంది. నేచర్స్ ఒక్కోసారి అలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, కానీ మాత్రం నేచర్స్ తప్పకుండా చాలా వరకు మాత్రం కాపాడుతూనే ఉంటుంది మానవ జీవితానికి. అలాగే జీవరాశులకు, అంటే మానవులు కాకుండా జీవరాశులకు కూడా. అలాగే ఈ నేచర్స్ చాలా కోప్పడ్డదనుకు మాత్రం విపరీతమైన పరిణామాలు నాతో సహా అందరికీ అవుతాయండి. కాబట్టి మాత్రం నేచర్స్ని కూడా కాపాడుకోవడం చాలా వరకు మంచిది, లేదా నేచర్స్ని గౌరవించడం చాలా వరకు మంచిది. వైద్యశాస్త్రంలో ఉన్నవారు మాత్రం చాలా వరకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే విద్యాశాస్త్రంలో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పటివరకైతే 9 గవ్వలు పడ్డాయండి. నవగ్రహాలు వీరికి లక్కీ నెంబర్ 9 వస్తుంది. అలాగే మాత్రం మంగళవారం, శుక్రవారం, గురువారం చాలా మంచిది. అలాగే స్త్రీలకు పురుషుల నుంచి సహకారం, పురుషుల నుంచి స్త్రీల సహకారం ఉంటుంది. వీరికి స్త్రీ ఆకర్షణ ఎక్కువ ఉంటుంది. పురుషులకు స్త్రీల ఆకర్షణ ఎక్కువ ఉంటుంది. పురుషులకు స్త్రీల ఆకర్షణ ఎక్కువ ఉంటుంది, స్త్రీలకు పురుషుల ఆకర్షణ ఎక్కువ ఉంటుంది. అలాగే స్త్రీ పురుషులకు కూడా ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది. వీరికి ఏం లేకపోయినా ఏదో ఉన్నట్టు ఉంటుంది. వారి ముఖంలోనే ఒక ఆకర్షణ శక్తి ఉంటుంది ఖచ్చితంగా. వాక్చాతుర్యం శక్తి అన్న ఉంటుంది, పని శక్తి అన్న ఉంటుంది. లేదా వారికే తెలియదు వారి బలం. ఆంజనేయ స్వామిది చైత్ర పౌర్ణంలో పుట్టిన ఆంజనేయ స్వామి బలం సర్వదేవతలకే తెలియలేదు. ఆ తర్వాత నీ బలం నీ తోకలోనే ఉంది నాయన అంటేనే అందరి ఆశీర్వాదం మూలంగా ఆంజనేయ స్వామి తెలిసింది. కాబట్టి తులారాశి వారి స్వభావం కూడా అసొంటిదే. చూసి రమ్మంటే కాల్చి వస్తారు, కాల్చి ఊకేని రారు. అక్కడో ఏదైనా ఒక కారణం ఉంది కాబట్టి కాల్చి వస్తారు. చాలా వరకు శక్తివంతమైన జాతకం. 3వసారి వేసి చూద్దామండి. 9 గవ్వలు పడ్డాయి. మూడోసారి గవ్వలేస్తే 4 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు వీరికి 50% వరకు 50% చాలా వరకు శుభయోగం ఉంది, అశుభయోగం ఉంది, మిశ్రమ ఫలితం ఉంది. కాబట్టి వీరి జాతకానికి మాత్రం ఖచ్చితంగా వీరి నవగ్రహ ఆరాధన చేయటం, ఆంజనేయ స్వామిని పూజ చేయడం, శుక్రగ్రహంలో ఇందాక చెప్పినట్టు భార్య భర్తల విషయంలో మాత్రం తప్పుడు మార్గంలో నడిచేవారు మాత్రం వారి మనస్ఫూర్తిగా మాత్రం వారు మనోసిద్ధిగా వారు ఒక దారిలో రావడం చాలా వరకు శ్రేయస్కరం. కుటుంబపరంగా కానీ, కులపరంగా కానీ, ఆచారపరంగా కానీ, సంసారపరంగా కానీ రావడం చాలా వరకు మంచిది. అలాగే వీరి జాతకంలో ధనయోగంలో, కుటుంబ యోగంలో, వ్యాపార యోగంలో ప్రతి ఒక్క మనిషి కోరేది ఏంటంటే గౌరవం, సంసార సుఖం, సంతాన సుఖం, కుటుంబం, ఇల్లు, భూమి, వాహనం, ధనం, బంగారం, పేరు, ప్రఖ్యాతులు ఇవన్నీ అందరూ కోరేవాళ్ళే. కానీ అన్నీ కోరే వాళ్ళకు దక్కటి కొందరికి దక్కుతాయి, కొందరికి దక్కవు. ఎవరికి ఎంత ప్రాప్తం ఉంటుందో అంతే దక్కుతుందండి. కానీ ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే మీ జాతకాన్ని కూడా దక్కే అవకాశాలు ఉన్నాయి. మొత్తం 13 గవ్వలు పడ్డాయండి. 1 సూర్య మహారదశ గవ్వలు, 3 గురు మహారదశ గవ్వలు. చాలా వరకు శుభయోగం అయ్యే అవకాశం ఉంది. మీరు ఎంత ఓపిక పడితే అంతవరకు చాలా మంచిది. మాస శివరాత్రి టైంలో మాత్రం ఆ పరమేశ్వరుడి పార్వతీ పరమేశ్వరుడికి మాత్రం దర్శనం చేసి నిద్ర చేసి పూజ చేయడం చాలా వరకు అనుకూలం. మీరు ఉండే గ్రామంలో కానీ, జిల్లాలో కానీ, ప్రాంతంలో కానీ పూజ చేయడం చాలా మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.